ఉషా నిన్నటి వరకైతే విష్ణు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత గొడవ కాస్త సద్దుమణుగుతుంది, దీనికి పరిష్కారం దొరుకుతుంది అనుకున్నారు. బట్ ఇవాళ చూసుకుంటే అసలు విష్ణు వచ్చిన తర్వాత గొడవ ఇంకాస్త పెరిగిందని అనుకోవాలా? ఖచ్చితంగా శ్రీదేవి, నిన్నటి నుంచి కూడా ఇండస్ట్రీ పెద్దలు కూడా చాలా మంది చర్చిస్తున్నటువంటి మ్యాటర్ ఏంటంటే, నిన్న సాయంత్రమే మంచు విష్ణు రావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల ఏదైతే కొన్ని పనుల వల్ల డిలే అయింది తన ఫ్లైట్. ఇవాళ ఉదయం చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి విష్ణు కూడా అక్కడ చేరుకున్న వెంటనే కూడా కుటుంబంలో సర్వసాధారణమే ఇలాంటి తగాదాలు అన్న కోణంలో కూడా అతను కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ మా సభ్యుడిగా ఉన్నటువంటి విష్ణు అలాగే మంచు మోహన్ బాబు, ఈ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో ఏదైతే ఒక లెక్కలో మోహన్ బాబు క్రమశిక్షణ గల వ్యక్తి, అలాగే ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్క కుటుంబంలో తలెత్తేటటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కారం చేసినటువంటి వ్యక్తి, కుటుంబాలని కలిపిన వ్యక్తి. ఏదైతే పెదరాయుడు అనే సినిమాలో ఎలాంటి టైటిల్ రోల్ ఉందో అలాంటి రోల్ని రియల్ లైఫ్లో కూడా అతను ప్లే చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కుటుంబంలోనే ఇలాంటి వాగ్వాదాలు తారాస్థాయికి చేరడంతో ఇండస్ట్రీ పెద్దలు కూడా చేతులెత్తేసినట్టుగానే తెలుస్తోంది. మొత్తం ఈ వాగ్వాదంలో ఏదైతే ఇప్పటి వరకు కూడా మనోజ్ తల్లి ఎవరైతే ఉన్నారో, తల్లి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా తన స్టేట్మెంట్ కానీ తను కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్, ఈ ముగ్గురి మధ్య ఈ వాగ్వాదం మొత్తం కూడా జరుగుతోంది. లక్ష్మి నిన్న వచ్చారు. ఈ వాగ్వాదానికి సంబంధించి ఎలా అయినా సరే అందరినీ కూడా కలపాలన్న కోణంలో తను ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చిన తను ఇంకా తన వల్ల కూడా ఏమీ కాక తను కూడా చేతులెత్తేసినట్టుగానే తెలుస్తుంది. ఇన్స్టాలో కూడా బాయ్ హైదరాబాద్ అని కూడా ఆమె పోస్ట్ చేసింది కూడా మనం చూసుకోవచ్చు శ్రీదేవి.